ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. ఎక్కడంటమ్మా? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. ఇలాగ ప్రార్థన చేస్తే మన కన్నులు తెలిస్తే మన అందరం చూపు కలిగి ఉన్నాం కదా, ఎవరము గుడ్డోళ్ళే. ఒకవేళ గుడ్డోళ్ళు ఉంటే నాకు క్షమించండి, గుడ్డోళ్ళు అంటున్నదని అంధులు అంటారు కదా, ఇంకో కొంచెం గౌరవించే పదంలో అందరితో అంటారు. అయితే అలాంటి వాళ్ళు ఉంటే గుడ్డి అనే మాట వస్తే కనుక మీరు ఇక్కడ ఉంటే అలాంటి వాళ్ళు ఉంటే నన్ను మన్నించండి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎక్కడంట? ఇప్పుడు నాతో సహా మనం చూపు కలిగి ఉన్నాం. ఈ లోకంలో అన్ని చూడడానికి చూపు కలిగి ఉన్నాం. ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, నీ ధర్మశాస్త్రమునందు నేను ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము. ఎక్కడైనా ఇలాగా ప్రభువు కన్నులు తెరిస్తే చూసే ఏమిటి? ఆ రోజు ఆదాము అవ్వలతో చెప్పింది ఎవరు? సాతాను. ఏమని? ఈ పండు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి. ఆ మాట ఎక్కడున్నది? ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనము 7వ వచనము చూస్తే మనకు కనబడుతుంది. ఈ పండు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయంట. కానీ సాతానుకి ఏం తెలుసు అంటే కన్నులు తెరవబడతాయి అని తెలుసు, కానీ వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. ఏం మూయబడ్డాయి? శారీరకంగా వాళ్ళ కన్నులు తెరవబడి ఆత్మీయంగా వాళ్ళ కన్నులు మూతబడింది. దేవుని చూసేటువంటి ఆత్మీయ నేత్రములు ఏమయ్యంట? మూయబడ్డాయి. అందుకనే ఆదికాండము 21వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నది. ఆమె అనుకోకుండా అబ్రహాము గారికి భార్య అయిపోయింది. ఆమె ఎవరంట? ఆగరు. ఆ మనసు చంచలమై ఏం చేస్తుందంట? చంచలమై దిక్కుతోసని స్థితిలో తాను జన్మనిచ్చినటువంటి కుమారుని ఎత్తుకుని అరణ్య మార్గంలో అలా వెళ్ళిపోతూ ఉంది. ఆమె భుజం మీద అబ్రహాం గారు ఒకటి పెట్టాడు. ఏంటది? నీళ్ల బుడ్డి పెట్టి ఎళ్ళమ్మా నీ దారిని చెప్తే ఆమె వెళ్ళిపోతూ ఉండగా ఆ బుడ్డిలో నీళ్ళంట అయిపోయినాయి అంట. అయిపోయిన తర్వాత తాగడానికి నీళ్లు లేనటువంటి ఆ సమయంలో ఆమె ఏమంటాం తెలుసా? నా కోసమే ఈ పిల్లవాడిని పుట్టించావా? నా కష్టం కోసమే ఈ పిల్లవాడిని పుట్టించినావా అని ఇసుకుపోయిన మనసుతో, వేసారిన మనసుతో అక్కడ స్వజనుల దగ్గర ఉండకుండా పరజనుల్లోకి వచ్చి ఇక్కడ భార్యనై కుమారుడికి జన్మనిచ్చినను ఏమి బ్రతుకు ఇది అని ఆమె బాధతో ఈ పిల్లవాడు నా యొక్క సావుకే వచ్చాడా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. ఎవరండి? ఆగారు. ఎక్కడ? అరణ్యంలో. ఆ మాటను చదువుదామా? ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ఏమంటుందో. మరియు దేవుడు అక్కడ ఏమి లేవంట, అటు ఇటు చూసింది కానీ ఏమి లేవు అక్కడ అరణ్యంలో. నీళ్ళు లేవు అమ్మా, నీళ్ళు లేవు. దాని పై వస్తువుని చూస్తే ఆ పిల్లవాడు నీళ్ళు లేక దప్పికతో ఏంటంట కేరమని ఏడుస్తూ ఉంటే దేవుడు ఆ పిల్లవాని మొర్ర విన్నాడంట. ఆగారు మొర కాదు, ఎవడ మొర్ర? మనం అంటూ ఉంటాం కదా, పిల్లలు దేవుడు
చల్లని వారు అంటాం కదా, పరిపాటి మాట. వాళ్ళకి కల్లా కపటము తెలియదు అని మనం ఊతపదంగా అంటాం. అయితే ఆ పిల్లవాడు మొరగిని ఆగరి యొక్క చదవన్నప్పుడు, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె ఏంటంటే నీళ్ళ ఊట చూసి, ఏ తిత్తిలో నీళ్ళైతే అయిపోయినాయో ఆ తిత్తెను నీళ్లతో నింపి ఆ కుమారునికి త్రాగించినాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే మనం అనుకుంటూ ఉంటాం, మనం చూస్తున్నామని, కానీ మనము గుడ్డివారిమని వాక్యము తేట తెల్లగా చెప్తుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ చూడొచ్చు, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా చూడొచ్చు, చదవచ్చు. అన్నీ చూసినట్టుగా, అన్నీ చదివినట్టుగా ఈ గ్రంథాన్ని మనము చూడకూడదు. ఎలా చూడాలంట? ఆత్మీయ నేత్రాలతో చూడాలి. అందుకనే భక్తుడు ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి అమ్మా? ధర్మశాస్త్రం అంటే ఏమిటి అని చెప్తే నేను నిర్గమకాండం అంతా చెప్పవలసి వస్తుంది. ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు మాత్రమే. 10 ఆజ్ఞలు ఎక్కడ పెట్టారు? మందసములో ఉన్నవి. మందసములో ఇంకేమున్నది? మోసే కర్ర ఉన్నది. అవునా? ఆ కర్ర అంట ఏం చేసిందంట? సిగిరించేదిగా ఉందంట. 10 ఆజ్ఞలు అంటే ఏమో కాదు. ఏంటది? ధర్మశాస్త్రం అంటే ఏమో కాదు. ధర్మశాస్త్రమే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రము. ఎందుకంటే ప్రజలు ఆ 10 ఆజ్ఞలు నెరవేర్చలేక సతమతమైపోతూ ఉండగా ఏ ఒక్కటి నెరవేర్చలేకుండా పొరపాట్లు చేసి పాపంలో పడిపోతుంటే ప్రభువు వీళ్ళ పాటలను చూసి ఆయన ఏం చేశాడంట? కనికరించి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన 10 ఆజ్ఞల్ని నెరవేర్చాడు. నెరవేర్చటకే కానీ నేను కొట్టివేయటకు రాలేదని చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఒక ఆయన పోయిన వారం మీకు చెప్పిన అంతకుముందు వారము దాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. రాజు అయిన తర్వాత తెచ్చుకుంటూ ఉండగా ఎలా తెస్తున్నాడంట? ఆ యొక్క ధర్మశాస్త్రం ఎట్లా తెస్తున్నాడంటే 2 ఎడ్లు ఆ బండి మీద పెట్టి తన పొరమునకు తీసుకుని వస్తున్నాడంట. తీసుకుని వస్తుండగా ఎద్దుకంట కాలు జారి ఉజ్జ ఆ బండికి సహాయం చేద్దామని పట్టుకున్నాడంట. అర్థమవుతుందా? సహాయం చేయడం ఏమైనా తప్ప? పడిపోయే వాళ్ళని చేపట్టుకు లేపడం ఏమైనా తప్పు కాదు. ఉజ్జ తాను ఆ బండిని పట్టుకుని పడకుండా ఆపాడు. వెంటనే ఉజ్జ ఏం చేశాడంటే అక్కడే రక్తము కక్కి చచ్చిపోయాడు. అనుమతి లేకోకుండా దేన్ని కూడా తాకకూడదు. ప్రత్యేకింపు అంటే ఆ యొక్క బండిలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి ఎంత పవర్ ఉందో. ఎంత ఉత్సాహంతో సంతోషంతో ఆ ధర్మశాస్త్రాన్ని ఆ పల్లకీని బండి మీద పెట్టి తెచ్చుకున్నటువంటి ఆ మహారాజుగా నియమించబడినటువంటి దావీదుకి ఏం పుట్టిందంట? ఎన్నులో వణుకు పుట్టింది ఒకసారి. ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో వెంటనే దావీదుకి ఏం కలిగింది? భయం కలిగి ఆ యొక్క మందసాన్ని ఎక్కడ పెట్టాడంట? ఓబేదేదోము ఇంట్లోకి పంపించేశాడు. ఓబేదేదోము ఏం భయపడకుండా సంతోషంగా ఈ దావీదులో ఉన్నటువంటి ఉత్సాహము సంతోషం ఎవరిలోకి వెళ్ళి ఇప్పుడు
ఓబేదేదోం, వేర్ ఆర్ యూ? హియర్ అంటే ఓకే రైట్, ఈ మందసాన్ని ముందుకి పంపొద్దు, వెనక్కి పంపొద్దు, ఇక్కడ నీ ఇల్లు వచ్చింది కాబట్టి నీ ఇంట్లో పెట్టుకుంటావంటే సంతోషముతో ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడో? ఓబేదేదోము ఇంట్లో పెట్టుకోగా ఓబేదేదోము యొక్క ఇంటివారు, ఓబేదేదోము యొక్క రక్త సంబంధులు, ఓబేదేదోము యొక్క పొలములు, ఓబేదేదోము యొక్క పశువులు సమస్తము కూడా ఏమవుతున్నాయి? ఎంతో కాలం పట్టలేదు. ఎన్ని నెలలు అంటండి? 3 నెలలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ మందసాన్ని ఎప్పుడైతే ఓబేదేదోము ఏమాత్రము సందేహం లేకుండా, సంశయించుకోకుండా స్వీకరించాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడో, దీవించబడుతూ ఉన్నాడో, అప్పుడు దావీదుకి బల్బు వెలిగిందంట. ఒక సామాన్యమైన వ్యక్తి ఆ విధంగా దీవించబడుతుంటే, నేను ఇజ్రాయేలుకు రాజుగా ఉండి ఆ మందసాన్ని అక్కడే ఆపేశానని తెచ్చుకుని మళ్ళీ తన పురాణానికి తెచ్చుకుని, దావీదు పురాణంలోకి తెచ్చుకుని పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రము అంటే ఏముందండి? ఏముంది దాంట్లో? దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు పలకలు 2. అది ఎరిగినటువంటి ఈ భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమునందు ఏం కార్యాలంట? ఆశ్చర్యకరమైన కార్యాలు చూసినట్లు నా కన్నులు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను త్వరగానే ముగిస్తాను. 11:30 అయింది కదా. అనుకున్న టయానికి ఈరోజు ఖచ్చితంగా నేను 45 నిమిషాలు కాకుండా 15 నిమిషాలు ఎక్కువ తీసుకుంటామన్నా. ఈరోజు నేను 15 నిమిషాలు లేట్గా వచ్చింది కాబట్టి ఆ 15 నిమిషాలని నేను మైనస్ చేస్తాను. ఎందుకంటే 45 నిమిషాలు మన పవర్ కూడా 45 నిమిషాలే పనిచేస్తుంది, అంతకన్నా ఎక్కువ. కానీ మనము దేవుని సన్నిధిలో ఖచ్చితంగా 3 గంటలు ఉండాలండి. నేను అలా, ఎందుకంటే ఒక సినిమాకి వెళ్తే ఆ సినిమా టైం 2.5 గంటలు. అక్కడే అంతసేపు ఉన్నప్పుడు మనము కనీసము దేవుని సన్నిధికి వచ్చి 3 గంటలు గడపకపోతే నాకైతే మైనస్గానే ఉంటుంది. మీకు ఏమనిపిస్తుందో తెలియదు నాకు. కానీ ప్రభు సన్నిధిలో మనము దావీదు ఏమంటాడు? ఒక్క దినము గడిపితే ఆయన రోజుకి ఎన్నిసార్లు? 3 సార్లు, 7 సార్లు. దానియేలు 3 మార్లు. అయితే మనము ఎంతసేపు ఉంటున్నాం దేవుడితో? లోకముతో ఎంతసేపు ఉంటున్నాము? ఇక్కడ నేను ఎక్కువ మాటలు చెప్పలేదు. అయితే కన్నులు తెరవడం అంటే, సిరియాను దేశస్తులు ఉన్నారు. ఎవరంట? సిరియాను దేశస్తులు ఉన్నారు. ఇజ్రాయేల్ మీదకి మాటికి యుద్ధం యొక్క ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎవరంట? యుద్ధం యొక్క ప్రణాళికని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు సిద్ధం చేసుకుంటున్నారో అన్నిసార్లు కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ఎవరాళ్ళు? సిరియాను దేశస్తులు. అయితే ఎన్నిసార్లు ప్రణాళికని సిద్ధం చేసుకుని ఆ వ్యూహాన్ని తయారు చేసుకుని వస్తున్నా సరే వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అయితే ఆ రాజుకి, సిరియాని రాజుకి డౌట్ వచ్చి ఒక సైనికుడిని పంపి, ఈ ఇజ్రాయేల్ పక్షంగా ఎవరు ఉన్నారు, ఇజ్రాయేల్ పక్షంగా ఎవరు ఉన్నారో తెలుసుకోమని చెప్తే ఆ యొక్క వ్యక్తి కనుగొన్నాడంట. ఇజ్రాయేల్ పక్షంగా ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారంట? ఒక ప్రవక్త ఉన్నాడు. మనము అంతఃపురములో ఆలోచన చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? ఇజ్రాయేల్కి తెలిసిపోతున్నాయి. కాబట్టి
మన వ్యూహము, మన యొక్క ఆ యొక్క యుద్ధం యొక్క ప్రణాళిక ఫెయిల్ అయిపోతుంది. చూద్దాం ఆ మాటని. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17 నుంచి చదువుదామండి. యెహోవా అంతకుముందు 10 నుంచి చదవండి. 10 నుంచి. ఇజ్రాయేలు రాజు దానికంటే పైన 9 కూడా మాట మాటకి ఓడిపోతూ ఉన్నారు వాళ్ళు. చదవండి. ఇజ్రాయేలు రాజు ఎలాగంటే మాట మాటకి ఓడిపోతున్నారు. సిరియానులు చాలా బలవంతులైన వారు అమ్మా. సిరియా దేశస్తులు చాలా బలమైన వారు. ఆ ఖడ్గం దూసేటువంటి వాళ్ళు. ఇజ్రాయేల్ జనం అని ఈరోజు కూడా ప్రపంచంలో మారుమోగిపోతుందంటే ఏమన్నా పెద్ద దేశం అనుకుంటున్నారా మీరు అమ్మా? పెద్ద దేశం ఇజ్రాయేల్ దేశం అనుకుంటున్నారా? ఇజ్రాయేల్ దేశము మనం కొలిస్తే కనుక మన హైదరాబాద్ కంటే పెద్దగా ఏమీ ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఆ ప్రజలంటే దేవుడికి మహాప్రీతి. ఎందుకో తెలుసా? ఈ ధర్మశాస్త్రాన్ని వారే అంగీకరించారంట. ఆ ధర్మశాస్త్రం తీసుకెళ్ళినప్పుడు మోయాబీన్ దేశంలోకి తీసుకెళ్ళాడంట. అలా దక్షిణాన్ని ఉంటే అక్కడ తీసుకెళ్తే నా ధర్మశాస్త్రం తీసుకోమంటే అందులో ఏముంది అని అడిగారంట. వాళ్ళు ఇందులో ఏముందంటే వ్యభిచరింపకూడదు, నీ పొరుగువారి భార్యని ఆశింపకూడదంటే మేము మా పుట్టుకతోనే మేము వ్యభిచారులు కాబట్టి దీన్ని మేము తీసుకోమని చెప్పారంట. అయితే అది ఐగుప్తు దేశస్తులకు తీసుకెళ్తే అయ్యా నా ధర్మశాస్త్రాన్ని స్వీకరించండి అంటే అందులో ఏముందని అడిగారంట వాళ్ళు. నీ తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దీనిలో ఉన్న ఏ రూపమును నువ్వు ఆరాధింపకూడదంటే మేము మా విగ్రహాలను తప్ప మాకు చాలామంది దేవుడు ఉంటారు, దాన్ని తప్ప మేము దేన్ని కూడా ఆరాధించమంటే దేవుడు వచ్చేస్తాడు. అప్పుడు ఆ చిన్న జనాంగమైనటువంటి ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా ధర్మశాస్త్రాన్ని మీరు స్వీకరిస్తారంటే వాళ్ళు ఏముందంటే వాళ్ళు నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తే మేము తీసుకుంటామని వాళ్ళు ఆనందంతో తీసుకున్నారంట. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఈరోజు వరకు కూడా ఇజ్రాయేల్ ప్రజలు అంటే దేవుడికి ప్రీతి. ఆ యూదులే ఆ ధర్మశాస్త్రాన్ని నమ్మారు. వాళ్ళు ఎలా నమ్మారు తెలుసా? ఎలా నమ్మారు? తన ప్రాణానికి ప్రీతిగా నమ్మారు. ధర్మశాస్త్రమునందు ఏముందంట? ఆశ్చర్యం ఉంది, జ్ఞానం ఉంది. వాళ్ళకి మించిన జ్ఞానమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఈ రోజు వరకు లేరు. ఈ కరెంట్ బల్బు వాళ్ళకి వోల్టేజ్ అనేవాడు కనిపెట్టాడు. టీవీ దూరదర్శనం వస్తుందంటే ఆ తరంగా వాళ్ళు కనిపెట్టింది ఎవరంటే వాళ్ళే. ఏదైనా మనము ఈరోజు ఉపయోగించుకునే ప్రతి సాధనాన్ని వాళ్ళే కనిపెట్టారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ధర్మశాస్త్రాన్ని చాలా గట్టిగా నమ్మారు. నమ్మినటువంటి వారు వాళ్ళు నెరవేర్చలేకుండా ఎక్కడో దిక్కు తప్పిపోతూ ఉంటే దేవుడు వాళ్ళ వైపు చూసి
అయ్యా మీరు నెరవేర్చలేక ధర్మశాస్త్రం ఏం చేస్తుందండి? ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధిస్తుంది. కాబట్టి అలాగూ శిక్షించడము దేవునికి ఇష్టము లేక ఆయన పరలోకము నుండి పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఇజ్రాయేలు ప్రజల కోసము కన్యక గర్భంలో ఎక్కడ వచ్చాడంట? ఈ ప్రపంచానికి వచ్చి నేను వచ్చానయ్యా మీరు నన్ను స్వీకరించండి అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు. అంటే ఎంత గట్టిగా నమ్ముతున్నారో ధర్మశాస్త్రం అన్న వాళ్ళు ఈ రోజు వరకు కూడా. ఏ యూదులైతే ఆ ధర్మశాస్త్రాన్ని స్వీకరించారో వారే యేసుని నమ్మకుండా యేసుక్రీస్తు వారిని ఏం చేశారంట? సిలువ వేసి చంపేశారు. సిలువ వేసి చంపేటప్పుడు ఆ పిలాతు ఏం చేయండా గ్రహించి ఈయన యందు ఏ పాపము కూడా నా కనులకి కనబడ, అంతా పరిశీలన చేశాను, ఏ పాపము కూడా ఈయన యందు నాకు కనబడలేదంటే ఈయన ఏం చేయమంటారు అని అడిగితే వాళ్ళందరూ ఏమన్నారు? సిలువ వేసి చంపేయమని చెప్తే వాళ్ళందరూ ఏం చేస్తారంట? కేకలు పెట్టారంట. బైబిల్లో ఏం రాయబడిందంటే వారి కేకలే ఆయన ఎందు ఏ దోషమును కనబడపోగా పిలాతు ఏం చేశాడంట? చేతులు ఈ పాపము నా మీద ఉండకుండదు కాక అన్నాడు. వాళ్ళన్నారు ఈ పాపము మా మీద మా పిల్లల మీద ఉండుదు కాక అన్నారు. ఉన్నది ఈరోజు ఆ ప్రజలందరూ కూడా 4 మూలలకి చెల్లాచెదరైపోయారు. ఎవరు చెల్లాచెదరైపోయారు? ఇజ్రాయేలు ప్రజలు. యెరూషలేము దేవాలయము కొలగొట్టబడింది. ఇప్పుడు ప్రభు ఎందుకు ఆలస్యము చేయుచున్నాడో రావడానికంటే ఆ ప్రజలందరూ ఎక్కడి నుంచి చెదరగొట్టబడ్డారో అక్కడికే సమకూర్చబడాలి. అప్పుడే ప్రభు వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ యందు అంత ప్రీతి కలిగి ఉన్నాడు. వాళ్ళు అంగీకరించలేదు. ఏం చేస్తారు? అంగీకరించుకోకుండా ఏం చేశారు? హత్య చేశారు. కాబట్టి ఆ అదృష్టం మనకు వరించింది. ఆ సువార్త వాళ్ళు అంగీకరించబోగా మీరు వెళ్ళి అన్యులకు చెప్పమన్నాడు దేవుడు. మనం అన్యులు, పుట్టు క్రైస్తవులమైనా పెట్టి క్రైస్తవులమైనా ఎవరమంట? అన్యులమే. కానీ మనకు ఆ అదృష్టం ఏంటంటే ఆయన్ని ఆరాధించేటువంటి గొప్ప అదృష్టం మనకే కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఆవరణలోకి రావడానికి ఎంత భాగ్యము! ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి గొప్ప ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ సిరియా దేశస్థులు ఆ ఇజ్రాయేల్ని ఓడించాలని ప్లాన్ చేస్తూ ఉండగా మాటికి ఓడిపోతున్నారంట. ఎక్కడ ప్లాన్ చేసుకుంటారమ్మా? ఎక్కడ ప్లాన్ చేస్తారు? అంతపురం. ఈ చర్చికి ఒక కమిటీ ఉందనుకోండి, వాళ్ళకి ఒక బాడీ ఉంటుంది. అందరినీ పిలుస్తారా? బాడీలో ఉన్న వాళ్ళని పిలుచుకుని వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. అంతే కదా? ఏం చేయాలి, ఆ యాక్టివిటీస్ ఏం చేయాలి అనేది ఆలోచన చేసుకుంటారు. అలాగనే ఆ యొక్క సిరియానులు ఆ యుద్ధానికి ఎలాగ అంతఃపురంలో వారు ఆలోచన చేసుకున్న ఆలోచనలు ఎవడ తెలిసిపోతున్నాయంట? ఇజ్రాయేల్ పక్షంగా ఉన్నటువంటి ఎలీసాకి తెలిసిపోతున్నాయి. ఇప్పుడు చదవండి ఆ మాట. రెండవ రాజులు ఇలాగూ మాట మాటకి జరుగుతూ వచ్చి ఓడిపోతున్నారు వాళ్ళు. సిరియా రాజు తన సేవకులను పిలిచి ఆ ఇజ్రాయేలు రాజు పక్షంగా ఎవరైనా మాకు తెలియచెప్పరాదని వారిని అడుగ్గా అతని సేవకుల్లో ఒకడు రాజువైన నా ఏలినవాడా
ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరు లేరు. ఏ శక్తులు, ఏ యొక్క బలగాలు ఏమీ లేవు, లేవు. కానీ ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ప్రవక్తయగు ఎలీషా ఎక్కడంట? అంతఃపురమునందు మీరు అనుకున్నటువంటి మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయను. అందుకు రాజు, మీరు మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతడు ఎక్కడున్నాడో చోటు, అతని అడ్రస్ ఏంటో, అతని డీటెయిల్స్ అన్ని కనుక్కుని అతడు ఎక్కడంట? దోతానులో ఉన్నాడని వర్తమానం రాగా. అమ్మమ్మ, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎవ్వరికి తెలియవు అనుకుంటాం. ఆ అంతఃపురము మన హృదయం ఒకటే. ఈ హృదయాలోచనలు ఎవరు తెలుస్తాయి? దేవుడికి తెలుసు. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుడికి ఎరికే. మూలం చెప్పబడ్డ సంగతులు అంట మిద్ది మీద చాటబడతాయని యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో. ఏది కూడా దేవునికి మరుగు చేయబడింది ఏది కూడా లేదు. హృదయం కలగజేసిన వాడు ఆయనే. కానీ దాన్ని మనము ఘోరమైనటువంటి వ్యాధిగా తయారు చేసాం. ఇక్కడ అంతఃపురంలో చెప్పబడ్డ సంగతులు అక్కడ ప్రవక్త తెలిసిపోతుంటే, ప్రవక్త ఎక్కడున్నాడు చూడు, అతన్నే లేపేదామంటున్నారు వాళ్ళు. అతన్నే లేపేదాం అని వాళ్ళు ప్లాన్ చేసి ఎక్కడైతే ఎలీషా ఉన్నాడో అక్కడికి సైన్యాన్నంతటినీ కూడా తెల్లవారేటప్పటికి ఎలీషా ఉన్న స్థలాన్ని అంతా కూడా రథాలతో, గుర్రాలతో, రౌతులతో, బళ్ళాలతో సైన్యమంతా కూడా చుట్టుముట్టేస్తుంది. వాళ్ళ మంచిగా నిద్రపోయి ఉంటారు రాత్రి చక్కగా. ఉదయాన్నే ఆ ప్రవక్త యొక్క దాసుడు ఉదయాన్నే లేచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడంట. అమ్మ అర్థమవుతుందా? కళ్ళు తెరిచి చూసేటప్పటికి బళ్ళాలు, గుర్రాలు, రౌతులు వీళ్ళంతా చుట్టుముట్టేస్తున్నాయంట. వెంటనే గుడారం లోపలికి వెళ్ళి, దైవజనుడా మన పని అయిపోయింది, ఈరోజుతో మన ప్రాణాలు ఈరోజు తీసేస్తారు అని చెప్తే అతడు ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి 17 వస్తుంది. యెహోవా ఈడు చూచినట్లు దయచేసి. అంతకు ముందేమంటాడో తెలుసా? ఆ అగ్నిరథాలు, ఆ గుర్రాలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, వాటికంటే రెట్టింపు సైన్యం మన కాపలా ఉంది. నీ కనులు కనబడట్లేదు, దయచేసి వీడు కనులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులు తెరవజేసెను. గనుక ఆ ఎలీషా చుట్టూను ఆ పర్వతము అగ్ని రథములు చేతను నిండియుండుట చూసెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం అనుకుంటాము మనమే ఉన్నాం ఇక్కడని. కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయనుకుంటున్నాం మనం కదమ్మా. చాలామంది మానేశారు అనుకుంటున్నాం. ఆ కుర్చీలు ఖాళీగా లేవు. అట్లా ఎవరున్నారు అనుకుంటున్నారు? దేవదూతలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్ముతున్నారా మీరు? నేను ఏదన్నా మిమ్మల్ని ప్రేమించడానికి ఏదైనా ఒట్టి మాటలు చెప్తున్నాను అనుకుంటున్నారా? నమ్ముతున్న వాళ్ళు మాత్రమే దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని స్తోత్రం. అయితే కొంతమంది నమ్మట్లేదు, డౌట్గా చెప్తున్నారు. ఏమో మాకు ఏం కనపడుతున్నాయి? ఎలీషాకు ఉన్నటువంటి కన్నులు అందరము ఉన్నాము ఇక్కడ. ఎలీషా ఉన్నాడు, పనివాడు కూడా ఉన్నాడు. ఎలీషాకు ఉన్నటువంటి ఆత్మీయ కన్నులు పనివాడికి లేవే. మీరు చూస్తున్నారా లేదో? నేను చూస్తున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఏమున్నాయంట? వాళ్ళు పంపించినటువంటి శరీర సంబంధమైనటువంటి సైన్యము కంటే ఏముందంట? అగ్నిరథములు.
గుర్రములు రెట్టింపు ఉన్నాయంట. ఇది ఏమన్నా కరెంట్ చిచ్చా? లైట్ ఆగిపోమంటే ఆగిపోటాకి, ఎలగమన్నప్పుడు ఎదుగుతాకి. అంటే ఎలీసా ఎవరితో లింకప్ అయి ఉన్నాడు? దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. దేవా ఈడు కన్నులు తెరవమంటే తెరవబడ్డాయి. ఓకే, రైట్. ఆ కిందకు వచ్చేటప్పుడు చూస్తుంటే ఎలీసాని పట్టుకుపోవాలని వచ్చారు కదా, ఎవరు? సిరియా దేశస్తులు వచ్చారు కదా. ఇప్పుడు మరో ప్రార్థన చేశాడు. ఆ కింద చదవండి. ఎంతమంది సైన్యం అయితే వచ్చారో ఆ సైన్యం అంతటిని కూడా వారి కన్నులు అంధత్వము కమ్మజేయ ప్రభువా అని ప్రార్థన చేశాడు. నిజంగా జరిగింది అలాగా? చూడండి అక్కడ చదివింది లేదు. నేను నా మాటలో ఏమి చెప్పను మీకు. కింద చదవండి. 20వ వచనం. ఇప్పుడు ఏమైందంటే ఆ గుడారంలోంచి బయటకు వచ్చారు కదా, వీళ్ళని చుట్టుముట్టేదమ్మని వాళ్ళు కదిలేరంట అక్కడి నుంచి. వెంటనే ఎలీసా ప్రార్థన ప్రారంభించాడు. ప్రారంభించి ఏమన్నాడు చూడండి. ఈ జనులను ఏంటమ్మా? అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఏదో ఎలీసా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అమ్మా, అర్థమవుతుందా మీకు? ఇదేమన్నా కరెంట్ చిచ్చా? చేసినప్పుడు ఏమో లైట్ వెలిగి, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు లైట్ రావడానికి. అంటే ఎంత కనెక్టివిటీగా ఉన్నాడు ఎలీసా. ఎంతమంది సైన్యం వచ్చారు, అందరి కన్నులు కాడా అంధత్వంతో మొత్తపడితే ఆ సైన్యాన్ని అంతటిని కూడా ఎక్కడ తీసుకెళ్ళాడంట? ఏ ఇశ్రాయేలు ప్రజలు సంపదామని వచ్చారు అక్కడ తీసుకెళ్ళి అప్పుడు మళ్ళీ కన్నులు తెరమన్నాడంట. కన్నులు తెరిచినప్పటికీ వీళ్ళు ఎక్కడున్నారు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉంటే వీళ్ళ సంపద వస్తే వీళ్ళ సంపద కాసి కూర్చున్నారు. దయచండా వీళ్ళు వేసేయమంటావా? నో 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 ఏదు. వీళ్ళు చాలా ప్రయాసపడి దూరం నుంచి వచ్చారు, రాత్రి నిద్ర లేకుండా కాపలా కాశారు కాబట్టి వీళ్ళ బహు ఆకలి కొని ఉన్నారు. ముందు వీళ్ళకి భోజనం పెట్టమన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ప్రేమించే దేవుడు. ఒకరి కన్నులు మూయాలన్నా, ఒకరి కన్నులు తెరవాలన్నా ఆయన చేతిలో ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన 1000 మందిని చంపేశాడు. ఎంతమంది? 1000 మందిని చంపేశాడు. దేంతోనన్నా? గాడిద దవడ ఎముకతో చంపేశాక ఆయనకేం కలిగింది? దాహం కలిగింది. దాహం కలిగితే అంటాడప్పుడు, ఇంతమంది అన్య జనాంగాన్ని నేను దవడ ఎముకతో చంపేశాను. ఇప్పుడు ఈ అన్ని జనాంగం మధ్య, ఈ సున్నత లేనటువంటి జనాంగల మధ్య నేను అవమానంతో చచ్చిపోవాలా ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఒకే మాట. ఏమన్నాడా? ఎవరి మధ్యలో? అన్య జనాంగ మధ్యలో దాహంతో చచ్చిపోవాలా అని ప్రార్థన చేస్తే అప్పుడు ఏం చేశాడు దేవుడు? చూద్దాం. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అతడు చెప్పుట సాలించిన తర్వాత చేతి నుండి పారవేసి ఆ చోటికి మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొర్రపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి ఎవరంటాలో సున్నతి పొందిన వారి చేతిలో పడవలనా అని వేడుకొనగా లెహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇందాక ఎవరు చీల్చాడు? ఓట ప్రవహింపజేశాడు ఆగారికి.
ఇక్కడ ఎవరికంట నీళ్ళు? సంసోనికి. మన కన్నులు తెరవబడి ఆయన కార్యాలు చూడాలంటే ఏం చేయాలంట? ఆత్మీయంగా ఆయనకి ప్రార్థన కలిగి ఉండాలి. ప్రియులారా, ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. మన కన్నులు ఇంతమంది వచ్చి ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నారు. ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, ఇంకా రక్షణ పొందలేని వాళ్ళు ఇన్ని ఆశ్చర్యమైన మాటలు వింటూ కూడా ఇంకా రక్షణ పొందుకోకుండా, ప్రభువుని అంగీకరించుకోకుండా, నీటి నందు ముంచుడు బాప్తిసం తీసుకోకుండా వచ్చినట్టే వెనక్కి ఎంతమంది తిరిగి వెళ్ళిపోతున్నారు? మీరు ఒక మాట అడగాలని నా హృదయంలో దేవుడు ఆలోచన పెట్టాడు. ఈరోజు వచ్చిన వారందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది ఆ ఇజ్రాయేలు తాగినట్లుగా ప్రభు శరీరంలో పాలు పొందుకోకుండా వెళ్ళిపోతున్నారేమో. మీరు ఇంకా రక్షణని మీరు తీసుకోలేదేమో. ప్రభు మీకోసము మరణించాడని, ఆయన మరణంలో మీ పాపాలు ఆయన రక్తంలో కడగబడ్డాయని ఇంకా నమ్మకోకుండా ఉంటున్నారేమో. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారేమో. వచ్చిన వారికి కొద్దిమంది అయినా ఈరోజైనా నా కన్నులు తెరువు ప్రభా, నా కన్నులు తెరువు ప్రభా అని ప్రార్థన చేయండి. నేను ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. ఆ రోజు అలాగో జరిగిన సంగతులు ఈరోజు ప్రజలకు చెప్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారంట? ఆశ్చర్యకార్యములు చూడలేని వాళ్ళు, అంధత్వంలో ఉన్నవాళ్ళు, అన్య జనాంగమైనటువంటి వారు, ఆత్మీయులైనటువంటి వాళ్ళని ఈ మాటలు చెప్పినప్పుడు ఏం చేస్తారో తెలుసా? రాళ్ళు ఇసిరి కొట్టి చంపేస్తున్నారు. ఎవరిని చంపారు? ఎవరిని చంపారు? స్తెఫనుని. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఆయన ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిచయాలు, శాస్త్రులు ఏం చేస్తున్నారంట? ఒరే ఈడు పిచ్చోడైపోయాడు, ఈడు పిచ్చి మాటలు పోతున్నారు అని చెప్పి వాళ్ళ పళ్ళు కొరుకుతూ ఏం చేస్తున్నారంట? ఇంకా రౌతులైపోయి గుడ్లు ఎగజేసి కళ్ళు ఎగజేసి స్తెఫను ఏం చేస్తున్నారండి? రాళ్లతో కొడుతూ ఉంటే స్తెఫను కన్నులు ఎక్కడ చూస్తున్నాయి? ఆ రాళ్ళ వైపా? చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము. స్తెఫను కన్నులు ఎక్కడ చూస్తున్నాయి చూద్దాం. చదవండి. ఆకాశము తెరవబడ్డయు, మనుషు కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటయు చూచున్నానని చెప్పెను. అప్పుడు ఏంటంట? ఏం చేస్తున్నారు? అలా పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. పిచ్చెక్కిపోయిందిరా నాయన, వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడికే తెలియట్లేదు. ఎవరిని అంటున్నారు? పరిశుద్ధాత్మతో నిండిన వాడిని, ఆత్మీయ నేత్రాలతో ఆకాశం తెరవబడ్డ చూస్తున్నటువంటి స్తెఫనుని పెద్ద కేకలు వేసి ఏంటంట? ఆయన చెప్పే మాటలకు చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టని ఎలుపులకి అతన్ని ఎల్లగొట్టి రాళ్ళు రువ్వి చంపేశారు. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇంకా ఆ లిస్టులో కనుక మీరుంటే, రాళ్ళు రువ్వేవారు లిస్టులో ఉంటే మీరు ఇలాగొచ్చి ఇలాగే వెళ్ళిపోండి. లేదు, ప్రభువుని మేము ఆరాధిస్తా వచ్చాము, ఆయన అంగీకరిస్తాము, ఆయన మా ఇంటికి ఒంటికి మా ఆత్మకి రక్షణ కావాలనుకుంటే కనుక ఈరోజు మేము ఇప్పుడే బాప్తిసం తీసుకుంటామండి. ఎన్నో రోజుల నుంచి మేము వస్తున్నాము, ప్రభువుని అంగీకరించకుండా వెళ్ళిపోతున్నాము. ఆయన ధర్మశాస్త్రం నందు మేమును ఈ ఆశ్చర్య కార్యాలు చూడాలి, స్తెఫను చూసినట్లుగా మేమును ఆకాశం తెరవబడ్డాయు, ఆయన రాకలో మేము ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు ఇలాగే వెళ్ళిపోవద్దు. ఇలాగనే వెళ్ళిపోవద్దు. ఆ ధర్మశాస్త్రాన్ని బాగా నమ్మినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? సౌలు.
అదే చేస్తున్నాడు ఆయన, తన డ్యూటీ తను చేస్తున్నాడు. అతను పాపము చేయట్లేదు. ఏం చేశాడంట అతను? ఎక్కడైతే క్రైస్తవులుగా ఉండి స్తెఫనులాగా ఆరాధిస్తున్నారో, స్తెఫను సావుకంట పౌలు కూడా సహకరించాడంట. స్తెఫను రాళ్ళుతో పాటు చంపేస్తున్నప్పుడు ఆ యొక్క పౌలు గారి పాదాలు అది జనసమూహంలో నిలిచాయంట. అర్థమవుందా? ఆ పౌలు ఎక్కడ క్రీస్తుని ఆరాధిస్తున్నారో అక్కడికే ఆ గుర్రం మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఏమైంది? సౌదా సౌదా, నన్ను ఎలా హింసించుచున్నావు? నువ్వు హింసించుతున్న యేసుని. వెంటనే అతను పడిపోయి అతని కన్నులేమని అంట, ఏమని? చూపు కానకుండెను. చదువుతామా మాటని ఒకేసారి, లాస్ట్ అండ్ ఫైనల్గా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 8వ వచనము, అలాగే 9వ అధ్యాయం 40వ వచనం కూడా. నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినాను, ఏమీ చూడలేకపోయాడు 3 రోజుల పాటు. ఏంటంటే ఇప్పుడు దాకా చూపు ఉన్నవాడు చూపు కోల్పోయాడు. దమస్కోలోనికి నడిపించారు. ఆ తర్వాత 11వ అధ్యాయం 37వ వచనం, ఎన్ని దినాలంట? 3 దినాల చూపు లేకుండా ఉన్నాడంట. ఆ తర్వాత అన్నపానాలు కూడా పుచ్చుకోవట్లేదు. ఏంటి ఇంత విచిత్రము? ఏంటి యొక్క ఆశ్చర్యము? సౌలులో ఒక ఆలోచన కలిగింది. కళ్ళు కాపాడపోతే కాపాడి, నోరు బాగానే ఉందిగా, తినొచ్చు కదా మరి. సౌలు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అంతరంగంలో. ఏమిటిది? నేను క్రైస్తవుని హింసించడానికి వెళ్తున్నప్పుడు ఏంటి యొక్క అగాధ్యం అని ఆలోచన కలిగి అన్నపానములు ఏమీ కూడా ముట్టకొనకుండెను. ఎక్కడికి వెళ్ళాడంట? దమస్కో పట్టణం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అననీయ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంట? అననీయ దగ్గరికి వెళ్తే అన్నయ్య ఏం చేశాడు? ప్రార్థన. అన్నయ్యకు పుట్టుండొచ్చు వణుకు, అవునా? సౌలు దగ్గరికి వెళ్ళమంటే, ఎక్కడ? సౌలు దగ్గరికా? నేను నీ సేవకున్నయ్యా, నీ పరిచారకుడిని, అందరినీ చంపడాకేమో తిరుగుతున్నాడు. అన్నయ్యగా సౌలుకు ప్రార్థన చేయటమా? నో నో నో. కానీ అననీయ దేవుని యొక్క మాట ప్రకారం వెళ్ళి ఎవరికంట అతని ఇంట చేర్చబడగా అన్నయ్య ప్రార్థన చేసినప్పుడు సౌలుకి ప్రార్థన చేస్తే పొరల వంటి రాలి అతడు కన్నులు తెలిసి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఎలాగుంటున్నాము? నేను ముగించేస్తున్నా. ఆఖరుగా పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ. ఆమా ప్రభువు కీడు చేయవారికి విరోధంగా ఉందంట. ఆయన కన్నులు, ఆయన చెవులు ఎవరైపు? నీతిమంతులు, యథార్థవంతులు. యేసు రక్తము నిన్ను యథార్థవంతులుగా చేస్తుంది. యేసు రక్తము నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. యేసు రక్తము ఆయన నీతి మార్గంలో. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చుండగా ఆయన తన రక్తంతో నిన్ను శుద్ధి చేసి ఆయన కనికరించి తన మార్గంలో నడిపిస్తాను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎంతమంది ఆయన పిలుపుని అంగీకరిస్తారు? ఎంతమంది ఆయన మాటను వింటారు? చెవిగలవాడు ఈ మాటను వినుగాక. ఈరోజు ఎలాగొచ్చిన వారు అలాగ మీరు వెళ్ళడానికి వీల్లేదు. దేవుని వాక్కు బయలు వెళ్ళిన తోడనే వారికి ఏం కలిగిందంట?
వెలుగు కలిగింది. ఆ వెలుగు చూసే కన్నులు నీకు కావాలి. ఎలీసా పనివాడికి ఆ ఆశ్చర్యం కనపడలే. ఆగరికి ఏం కనపడలేదు? ఆ ఊట కనపడలేదు. సంశయానికి ఏం కనపడలేదు అక్కడ? నీళ్ళు. ఒకటే ప్రార్థన, మనల్ని అన్యుల మధ్యలో ఆయన అవమానపరిచే దేవుడు కాదు. నువ్వు ఆలయానికి వెళ్తున్నావు కదా, నీకు ఈ యొక్క అంతరంగ కలహం ఏంటి? దయచేసి ప్రియులారా, ఆయన శరీరంలో పాలు పొందాలనుకుంటే కనుక, ఆయన రక్షణ మీకు కావాలనుకుంటే కనుక, ఈ అవకాశాన్ని ఈ ఆదివారం రోజు ఈ ఆలయంలో ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ప్రభు రాకడ త్వరగా వస్తుంది, సమీపముగా ఉంది. అది ఇప్పుడు వస్తే ఇన్ని రోజులు ఆలయానికి వచ్చి ఈరోజు ఆయన రాకడలో నీవు ఆ ఆహ్వానంలో ఉండబడకపోతే నీ ఆరాధన ఎందుకు? ఇన్ని మాటలు వింటూ కూడా రక్షణ లేకుండా ఉంటే ఇంకా నీ కన్నులు తెరవబడలేని వాళ్ళ లెక్కల్లోనే ఉంటావు. ఎన్ని చెప్పుకున్నాం మనం? ఆగరు, సంసోను, ఎలీసా యొక్క పనివాడు, దావీదు కూడా. దావీదు ఆ మనసం పట్టబడ్డప్పుడు ఏంటంట, మనసము ఉన్న బండిని ముట్టుకుని ఉజ్జయ చనిపోయినప్పుడు ఆత్మీయంగా ఆలోచించుంటే తెచ్చుకునేవాడు కదా. కానీ ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? ఓబేదెదోముకి. ఈరోజు ఆ మందస్థానానికి బదులుగా ఈ పరిశుద్ధ గ్రంథాలను పట్టుకుని ఆలయానికి నీ ఇంటికి తిరుగుతున్నావు, కానీ ఇందులో ఉన్న సంగతుల్ని నువ్వు గాయకునటం లేదన్నమాట. ఆ మందసం ఈరోజు నీ ఇంట్లో ఉంది. ఆ మందసాన్ని పెట్టుకుని కూడా రక్షణ లేకుండా నువ్వు ఆలయానికి వస్తున్నావేమో. దయచేసి గ్రహించి మోకరించండి. ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను వారి ప్రార్థనల మీద ఉన్నాయి. ఒకవేళ నీతిమంతుడిని అవ్వాలనుకుంటే కనుక ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రభువా, ఇంతకాలము ఆత్మీయ గుడితనంలో ఉన్నాను నేను, నీ ఆశ్చర్యమైన కార్యములు వింటూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా, కానీ నేను నా సొంతం చేసుకోలేకపోయాను దేవా అని ఒక్కసారి ఈ మాటలు కనుక మీకు అంతరంగానికి మీకు తాకితే కనుక ఇప్పుడే ప్రార్థించండి. ప్రభువా, మా కన్నులు నీ ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్లుగా అయా ఆత్మ సంబంధమైనటువంటి చూపు నాకు దయచేయండి దేవుడా, ఈ లోక సంబంధమైన చూపు కాదు అని ఎవరికి వారు ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా పర్వాలేదు, యేసయ్య మిమ్మల్ని అంగీకరిస్తున్నాడు. ఆయన రక్షణ ఇచ్చుటకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డగా ఉండుటకు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ కన్నులతో నీవు దేవుని యొక్క వాక్యము చదువుతున్నావు? ఏ చెవులతో నీవు దేవుని వాక్యం వింటున్నావు? దయచేసి ఎక్కడైనా మీతో దేవుడు మాట్లాడుంటే, ఆ వాక్యం సంధించి ఉంటే కనుక ఒక్కసారి నీ ఆశ్చర్యమైన కార్యాలు అయ్యా మేమును ఆ పరలోకంలో ఆకాశం తెరవబడినట్లు స్తపన చూసినట్లుగా మేము మా కష్టాల వైపు, ఆ రాళ్ళ వైపు, ఆ నిందల వైపు మేము చూడకుండా నీ వైపు చూసే కన్నులు దయచేయండి దేవుడా, సహాయం దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క బల్లో చేయవేయడానికి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో వేడుకుందాం. అయ్యా మా కన్నులు తెరవండి నాయన,
మేము చూస్తున్నాము కానీ ఆత్మీయ గుడ్డి వాళ్ళు, మేము చదువుతున్నాము కానీ గ్రహించలేకపోతున్నాం. అయ్యా సహాయము దయచేయండి నాయన, సహాయము దయచేయండి దేవుడా, కనికరించండి దేవుడా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నేను ఆయన శరీరంలో పాలు పొందుతాను అన్నటువంటి వాళ్ళు, ఆయన శరీరంలో నేను పాలు భాగస్తుడిగా ఉంటానన్న వాళ్ళు, మీరు పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఆయన ఆశ్చర్యకరంలో చూస్తానన్న వాళ్ళు, అలాగే రక్షణ లేని వాళ్ళు ముఖ్యముగా ఈరోజు ఆయన ఆశ్చర్యకరమైన సంగతులు చూచుటకు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపణతో చెప్పినటువంటి వాక్యం ఇది. దయచేసి బల్లకు సంబంధించినటువంటి వాక్యాన్ని మనం చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, పరిశుద్ధమైనటువంటి నీ వాక్యమును మాకు వినపడ్డాయి. మేము పాపముతో ఉంటే మా పాపమును మీరు క్షమించి, అయ్యా పాపపు కన్నులతో కాకుండా పరిశుద్ధమైన కన్నులను మాకు అనుగ్రహించండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరిని మీరు దర్శించండి, నీ వాక్యంతో దర్శించండి దేవుడా. సహాయము దయచేయండి. ఈ పునరుద్ధాన జనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఈ పునరుద్ధానపు అయ్యా దీవెన రక్షణ నీ శరీరంలో పాలు పొందేటువంటి బిడ్డల్ని అయ్యా మీరు పరిశుద్ధపరిచి, అయ్యా పొందడానికి ఇష్టం లేని బిడ్డల్ని, ఇంకా నీ రక్షణలోకి రాలని బిడ్డల్ని మీరు సంధించి ఆ అవకాశాన్ని వారికి అనుగ్రహించమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ప్రభు బలలో పాలు పొందుతున్నటువంటి స్త్రీలు ముందుకు వచ్చినట్టయితే ముందుకొచ్చి మోకరించినట్టయితే వాక్యాన్ని చదివి ప్రభు బలలోనికి వెళ్దాం. అందరం మోకరించినట్టయితే ఒక లేఖన భాగాన్ని చదివి మనం ముందుకెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. మనందరమును ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాం. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి. అలాగనే 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తనకు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా శరీరం వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని వలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడు తన వాక్యమును దేవుడు దీవించి మన యందు ఫలింప చేయునుగాక.